టాలీవుడ్లో అనిల్ రావుపుడికి ఇప్పటికే హిట్ డైరెక్టర్ అనే పేరు వచ్చేసింది. టాలీవుడ్లో అపజయం ఎరుగని డైరెక్టర్గా దూసుకెళ్తున్నాడు. ఈ ట్రాక్ రికార్డు చూసి ఓ స్టార్ హీరో తన సినిమాకు డైరెక్షన్ చేసే గోల్డెన్ ఛాన్స్ ఇస్తే దానిని మిస్ చేసుకున్నాడట. అది కూడా ఆ స్టార్ హీరో తీసే చివరి సినిమా అది. అంటే ఆ సినిమాకు ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పనవసరం లేదు. అటువంటి గోల్డెన్ ఛాన్స్ అనిల్ రావుపుడి ఎందుకు వదులుకున్నాడు? అనిల్కి ఛాన్స్ ఇచ్చిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసుకుందాం. అనిల్ రావుపుడికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన హీరో మరెవరో కాదు, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి. ఈ విషయాన్ని సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రమోషన్లలో భాగంగా మ్యూజికల్ ఈవెంట్లో తమిళ నటుడు వీటీవీ గణేష్ చెప్పారు. గణేష్ గారు ఆ విషయం గురించి మాట్లాడొద్దు అని అనిల్ రావుపుడి ఎంత రిక్వెస్ట్ చేసినా అనిల్ మాట వినకుండా గణేష్ మాట్లాడుతూ 6 నెలల క్రితం విజయ్తో షూటింగ్ చేస్తున్నప్పుడు నన్ను పిలిచి భగవంత్ కేసరి సినిమాను 5 సార్లు చూశానని, తన చివరి మూవీకి అనిల్ రావుపుడి దర్శకత్వం చేస్తే బాగుంటుందని స్వయంగా అడిగారు. అయితే దళపతి 69 సినిమాకు దర్శకత్వం వహించమని నేను అనిల్ని అడిగాను. కానీ ఆయన రిజెక్ట్ చేశాడు. కారణమేంటో తెలీదు కానీ ఇప్పుడు కూడా ఆయన చెప్పనివ్వట్లేదు. దళపతి 69 సినిమాకు దర్శకత్వం వహించటానికి 4 పెద్ద డైరెక్టర్లు లైన్లో ఉన్నారు. కానీ అదే ఛాన్స్ అనిల్ రావుపుడికి వస్తే ఆయన వద్దనుకున్నారు. ఆ మూవీ వద్దని సంక్రాంతికి వస్తున్న మూవీని డైరెక్ట్ చేశారు అని చెప్పారు. వెంటనే ఈ విషయం గురించి అనిల్ రావుపుడి మాట్లాడుతూ, దళపతి స్వయంగా నాకు ఫోన్ చేశారు. దీని గురించి ఇద్దరి మధ్య డిస్కషన్స్ జరిగాయి. అయితే దళపతి 69 గురించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంటు రాలేదు. కాబట్టి దాని గురించి మాట్లాడటం లేదు. నా మీద ప్రేమతో గణేష్ ఈ విషయాన్ని బయటపెట్టారు. కానీ నాకు విజయ్కి మధ్య జరిగిన డిస్కషన్ వేరు. ఆయనంటే నాకెంతో గౌరవం. స్క్రిప్ట్ చాలా ప్రాముఖ్యతను ఇస్తారు అంటూ విజయ్ సినిమాను ఎందుకు రిజెక్ట్ చేశాడో చెప్పే ప్రయత్నం చేశారు అనిల్. దీంతో గత కొన్ని రోజులుగా దళపతి 69 మూవీ భగవంత్ కేసరి మూవీకి రీమేక్ అని జరుగుతున్న ప్రచారాన్ని ఇటు అనిల్ రావుపుడి, అటు గణేష్ సంక్రాంతికి వస్తున్న ఈవెంట్ వేదికగా కన్ఫర్మ్ చేశారు. ఇక తమిళ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇటీవలే తన చివరి సినిమాను హెచ్ వినోద్ దర్శకత్వంలో ప్రకటించారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీలో బాబీ డియోల్ విలన్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కేవీఎన్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా భగవంత్ కేసరి మూవీకి రీమేక్ అనే రూమర్లు వినిపిస్తున్నాయి. కాగా ఈ సినిమాను అనిల్ రావుపుడి రిజెక్ట్ చేయడంతో హెచ్ వినోద్కి దర్శకత్వ ఛాన్స్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రాలేదు. అడిగాను డైరెక్ట్ చేయమని చెప్పి. అది మనం తర్వాత మాట్లాడదాం. లేదు లేదు చెప్తున్నానంటే అది ఉండదు. ఆయన వద్దు లేదు చెయ్యమంటే చెయ్యలేక ఇక్కడ ఈ సినిమా నేను చేస్తాను, నువ్వు వచ్చి యాక్ట్ చేయని చెప్పారు. ఎందుకో నన్ను బ్లాక్ చేస్తున్నాడు. బట్ ఓకే, వై అంటే he is not done that Tamil film, last film with Vijay garu, but he has done this film, and after that only I come to know Venki sir is the hero. Then I was very happy to come and work here, and అదే ఇలాగే చేశారు. అండ్ నాతో నరేష్ గారు రాలేదు. That combination amazing, and the timing was too good because that man also doing one superb work. Really, I joined with him. నిజంగానే ఆయన సూపర్గా చేశాడు. నాది చిన్న ఇదే ఇచ్చాడు. మీరు చెప్పండి. ఏం చెప్పినా అది వద్దు అంటున్నా. చెప్పండి. నేను ఎలా చెప్పేది చెప్పండి. ఇప్పుడు అది దాని గురించి చెప్పండి, పర్లేదు. సరే ఇప్పుడు చెప్తాను. నాకు పర్మిషన్ ఇచ్చేసి. దేని గురించి సార్? విజయ్ సార్ ఏం అడిగారంటే, మళ్ళీ అది వద్దు సార్, వేండా అది వేండా, அதெல்லாம் అనౌన్స్ பண்ணலவர் జనங்களுக்கு தெரியும் அது தெரியாது. அவர் అనౌన్స్ பண்ணல சார். வேண்டாம் சார், வேண்டாம் சொல்ல வேண்டாம் சொல்றாங்க சார். யார் மானி சார் ப்ராப்ளமா இருக்கும் சார். த்ரிஷாவோட சிஸ்டர் சார். வாடகைக்கு போட்டு வந்த Dress இது. யாருக்கு போட்டு வந்த Dress? ரெண்டுக்கு తీసుకుని వచ్చిన Dress. అవును సార్, మొత్తం రెంట్ కంప్లీట్. 1 మినిట్, ఇది ரொம்ப ఇంపార్టెంట్ అమ్మా. అయ్యో అవునా అనిల్ గారు? నెక్స్ట్ సార్ అవరే భగవంత్ కేసరి 5 టైం பார்த்தேன் గణేష్. ఐ లైక్ ద ఫిలిం, ఐ వాంట్ హిమ్ టు డైరెక్ట్ అని చెప్పి పిలిచి అడిగితే ఈయన రీమేక్ నేను చెయ్యనని చెప్పి వచ్చేసారు. నాకు అక్కడ 4-5 డైరెక్టర్స్ ఆర్ వెయిటింగ్ ఆన్ ద క్యూ.
ఆయన లాస్ట్ ఫిలిం చేస్తాను ఈయన చేయడం చెప్పి బట్ వన్ వే సార్ ఐ గాట్ మోర్ లీజన్ అది నేను చెయ్యను అని చెప్పి రాలేదు. సో అది అట్లా చెప్పలేదు. రీమేక్ అనేది కూడా అది వేరే డిస్కషన్ జరిగింది. సో విజయ్ గారికి మనకి అది వేరే డిస్కషన్ జరిగింది. అది పైగా ఓకే అది చెప్పలేదు. ఎందుకు చెప్తున్నానంటే అంత ఆయనకి ఇష్టమైంది. దాని తర్వాతనే నేను భగవంత్ కేసరి చూశాను. బికాజ్ ఐ ఆల్సో యాక్టెడ్ ఇన్ దట్ ఫిలిం. ఎందుకు 5 times చూశారు ఆయన చెప్పి నేను పోయి చూశాను. అప్పుడే ఆయన ఆహా వీడు బాగానే చేస్తున్నాడే. పర్లేదు సార్ మాట్లాడండి. రేపటి వరకు ఎవడ్రేడు ఇంత టాలెంటెడ్ ఉన్నాడు. వద్దు అంటే అప్పుడే బెస్ట్ ఎన్నది అయ్యో నన్ను మాట్లాడినప్పుడు మధ్యలో ఆఫ్ చేస్తే వాడిలాగా కదా నేను కోపం వచ్చేస్తాను. ఆఫ్ చేశారు కోపం వస్తుందంట దూరంగా ఉంటూ. అప్పుడు చెప్పింది వద్దు అని చెప్పినా కూడా మాకు కోపం వస్తుంది. చెప్పినది వద్దు అంటే ముందుగానే పిలువ. ఎందుకు పిలిచారు? మన సినిమా గురించి మాట్లాడండి. అదే తమిళ్ లేదు మనకి. అదెందుకు? మన సినిమా సంక్రాంతికి వస్తున్నాం సార్. అందరూ అన్నీ చెప్పేశారు సార్. ఇప్పుడు వెంకీ సార్ గురించి ఫుల్ గా చెప్పారు. చెప్పండి సీక్రెట్స్ అన్ని చెప్పండి. మన 4 అన్ని చెప్పండి. అయ్యో ప్రతిరోజు చేస్తాడు, పొద్దున్న చేస్తాడు, అది కూడా చెప్పేస్తాను. వాకింగ్ పోతాడు అంతే. చాలా మరి సింపుల్ గా మాట్లాడే మనిషి నేను కాదు. నేను ఉన్నది ఫినిష్ పనంగా. యా సో ఇన్ ద ఫిలిం మళ్ళా ఫిలిం వస్తే మేము అది ఏంటి అది క్యారెక్టర్ కూడా చెప్పండి. టోటల్ గా ఎక్కడికో వెళ్ళారు. రండి. పార్టీ ప్రెసిడెంట్ అంటేనే భయం వస్తుంది. ఎందుకంటే పార్టీకి మనకు వద్దు. సో కామెడీ పిక్చర్ రియల్లీ వెరీ గుడ్ కామెడీ అండ్ ద వే హీరో బాడీ లాంగ్వేజ్. one day only I had a combination with Venki sir. I saw the way because I seen him long back. ఇప్పుడు చూస్తే వేరే విధంగా చేస్తున్నారు. ఆ బాడీ ఇది చేసేది అది చేసేది. బికాస్ ఆల్రెడీ రిటైర్డ్ వన్ కాప్. అయ్యో కథ వచ్చేస్తుంది. కథ చెప్పండి సార్. చెప్పండి. లేదు వద్దు, వెంకీ సార్ కోపం వస్తుంది. అది కాదు. జీవీకే రాజు గారు ఎక్కడ మేనేజర్? జీవీకే రాజు గారు ఎక్కడ? టికెట్ ఎందుకు వేశారు? టికెట్ వేసింది మీరేనా? ఫస్ట్ ఫిలిం అడిగాను డైరెక్ట్ చేయమని చెప్పి. అది మనం తర్వాత మాట్లాడదాం. లేదు చెప్తున్నానంటే వాళ్ళ రీమేక్ అని అనౌన్స్ అది ఉండదు. ఆయన వద్దు లేదు చెయ్యమంటే చెయ్యలేక ఇక్కడ